ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మొదటిగా 331వ పద్యం. అంతట వారల మరణము వింతయగుచు చూడబడిన విదురుడు. అంతట వారల మరణము వింతయగుచు చూడబడిన విదురుడు చింతా సంతాపమొదవన్ ప్రీత స్వాంతుండై తీర్థములకు దనేయడు అధిపా. అంతటా అప్పుడు వారి యొక్క మరణములు వింత చిత్రము అగుతూ చూసిన విదురుడు చింత దుఃఖము వలన సంతాపము బాధ వదవన్ కలుగగా ప్రీత వదులైన స్వాంతము గలవాడు అయి తీర్థములు పుణ్యక్షేత్రములు కు చనియడున్ వెళ్ళును అధిపా గొప్పవాడా. భావము. అప్పుడు ఆ మహారాజ దంపత ఆత్మత్యాగానికి ఆశ్చర్యచకితుడైన విదురుడు చింతా సంతాపాలు పెనుగొన్నటువంటి హృదయంలో పుణ్యతీర్థాలకు వెళ్ళిపోతాడు. 332 వచనం. అని విదురాజుల వృత్తాంతం బంతయు ధర్మనందనకు ఎరిగించి తుంబుర సైతుండైన నారదుని స్వర్గంబునకు నిర్గమించిన వెనుక ధర్మజుండు భీముని చూచి ఇట్లనియే. భావము. ఈ విధంగా విదుర గాంధారి ధృతరాష్ట్రుల వృత్తాంతాన్ని ధర్మరాజుకు సంపూర్ణంగా వివరించిన నారదుడు తుంబురంతో కూడా స్వర్గలోకాన్ని సాగిపోయాడు. అనంతరం అజాతశత్రువు భీమసేనుని చూసి ఇలా అన్నాడు. 333 పద్యం. ఒక కాలమునన్ పండు ఔషధీచయము వేరొక కాలమున పండకుండు అంద్రు క్రోధంబు లోభంబున్ క్రూరత పొంకును దీపింపనరులు వర్తింతురండ్రు వ్యవహారములు మహావ్యాజయుక్తములండ్రు సఖ్యంబు వంచనా సహితమండ్రు మగలతో ఇల్లాండ్రు మచ్చరించెదరండ్రు సుతులు తండ్రుల తెగజూతురండ్రు గురుల శిష్యులు దూషించి కూడరండ్రు శాస్త్ర మార్గములెవ్వియు జరుగవండ్రు న్యాయ పద్ధతి బుధులైన నడవరండ్రు కాలగతి ఎంతయే వచ్చిన్ కంటే నేడు. ఒక కాలములో పండునట్టి ఓషధి ధాన్యముల చయము సమూహము వేరొక మరియొక కాలములో పండవు అండ్రు అందురు క్రోధము లోభము క్రూరత్వం బొంకును అసత్యము దీపింపన్ చెలరేగగా అనగా ఎక్కువ కాగా నరులు మానవులు వర్తింతురు ఉండుదురు అండ్రు అందురు వ్యవహారములు తగవులు లేదా పరిష్కారములు మహా మిక్కిలి యాజ మిషలతో యుక్తములు కూడుకొన్నవి అండ్రు అందురు సఖ్యంబు స్నేహములు వంచనతో సహితము కూడినవి అండ్రు అందురు మగలు భర్తలు తో ఇల్లాండ్రు భార్యలు మచ్చరించెదరు స్పర్ధిస్తారు లేదా ద్వేషిస్తారు అండ్రు అందురు సుతులు సంతానము తండ్రులను తెగన్ ధిక్కరించవలనని సూచెదరు అండ్రు అందురు గురువులను శిష్యులు దూషించి నిందించి కూడరు కలిసిరారు అండ్రు అందురు శాస్త్రీయ మార్గములు విధానములు ఏవి కూడా జరుగవు నడవవు లేదా సాగవు అండ్రు అందురు న్యాయమైన పద్ధతిలో బుద్ధిమంతులు అయినను లేదా కూడా నడువరు అండ్రు అందురు కాలానుగుణ గతి విధానములు ఎంత ఈ విధముగా అయ్యి
వచ్చెన్ వచ్చెను, కంటే సూచితివా నేడు ఈవేళ. భావం: తమ్ముడు, చూశావు కదా కాలగమనంలో ఎంత మార్పు వచ్చిందో. పంటలు సకాలానికి పడటం లేదు. క్రోధం, లోభం, క్రౌర్యం, అసత్యం మితిమీరి ప్రజలు ప్రవర్తిస్తున్నారు. వ్యాపారాల్లో మోసం చేసుకుంటున్నది. స్నేహంలో ద్రోహం కనిపిస్తున్నది. భార్యలు భర్తలతో స్పర్ధిస్తున్నారు. కొడుకులు కన్నతండ్రులపై కాలుదుపుతున్నారు. శిష్యులు గురువులను దూషిస్తున్నారు. శాస్త్ర విధులు కుంటుపడ్డాయి. విఘ్నులు సైతం న్యాయ మార్గాన్ని విడిచిపెట్టారు. కాలగమనం ఎంతగా వింతగా మారిపోయింది. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే